పూజ ప్రారంభించే ముందు కొన్ని ముఖ్య విషయాలన్నీ కూడా ముందుగా చెప్తున్నాను. కృష్ణాష్టమి ఏర్పాట్లు వీలైనంత వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముందు పూజ గదిని శుభ్రం చేసుకోండి. కృష్ణుని అలంకరణకు ఏర్పాటు చేసుకోండి. కృష్ణ మండపం అలంకరణ కూడా ఏర్పాటు చేసుకోండి. వీరుంటే ఉయ్యాలలో ఉన్న చిన్ని కృష్ణుని పెట్టే ఏర్పాటు కూడా చేసుకోండి. ఒక పీట, ఆ పీటపై చక్కని వస్త్రం వేయండి. దాని మీద చిన్ని కృష్ణుని ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో యశోదతో ఉన్నదైతే ఇంకా మంచిది. ఆ పీట మీద పూజకు ఇత్తడి లేదా వెండి లేదా వీలుంటే బంగారంతో చేసిన చిన్న బాలకృష్ణుని ప్రతిమను పెట్టుకోండి. సరిపడా వివిధ రకాల పూలు ఏర్పాటు చేసుకోండి. 25 తమలపాకులు, 10 వక్కలు, దేవుని పూజకు ఒక కలశంలో నీళ్లు, పూజ చేసేవారు వాడుకోవడానికి పాత్ర, ఉద్ధరణ, పంచామృతం, 2 ప్లేట్లు, వీటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాటు, అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే నీళ్లు పట్టుకోవడానికి ఏర్పాటు కూడా చేసుకోండి. గంధం తీసి పెట్టుకోండి. అలాగే పత్తితో చేసిన వస్త్రయుగ్మాలు 4 చేసి పెట్టుకోండి. అలాగే మళ్ళీ పత్తితో చేసిన యజ్ఞోపవీతాలు కూడా 2 చేసి పెట్టుకోండి. అప్పుడే కలిపిన అక్షతలు వాడండి. అరటిపళ్ళు ఒక 1/2 డజన్ సరిపోతాయి. తులసి పత్రి, తులసి దండ కూడా వేస్తే స్వామికి చాలా ప్రీతి. ఇంట్లోనే తయారు చేసిన స్వీట్లు, కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా నైవేద్యానికి ఏర్పాటు చేసుకోండి. అగరవత్తులు, ఆరతి కర్పూరం కూడా ఏర్పాటు చేసుకోండి. ప్రసాదం పంచడానికి కూడా తగు ఏర్పాటు చేసుకోండి. వీటన్నింటికన్నా ముందు మహాగణపతి పూజ చేస్తాం. దానికి ఒక చిన్న పళ్ళెం, ఆ పళ్ళెంలో కొంచెం పోసిన బియ్యం, ఆ బియ్యం మీద పెట్టేటటువంటి ఒక తమలపాకు ఏర్పాటు చేసి ఉంచుకోవాలి. తమలపాకు పైన పసుపు ముద్దతో చేసిన విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకోవాలి. తామలపాకు ఎటు పెట్టాలి అనే ఆలోచన అవసరం లేదు. తామలపాకు మొదలు మన వైపు ఉంటుంది, చిగురు భాగం దేవుడి వైపు ఉంటుంది. పూజలో చేసే ఉపచారాలన్నింటికీ, అలాగే దేవునికి చూపించి వదిలే నీళ్ళన్నీ, వీటన్నింటికీ కూడా కలశంలోని నీళ్ళే వాడాలి. మనం ఆచమనం చేయడానికి, మన చేతులు కడుక్కోవడానికి ప్రత్యేకంగా నీళ్లు పెట్టుకోవాలి. ఆచమనం అంటే ఏమిటో పూజలోనే చెప్పాం. ఇక దీపారాధన విషయానికి వస్తే 2 దీపపు కుందెలలో దీపాలు పెట్టాలి. ముందు ఆవు నెయ్యిని దీపపు కుందెలలో వేసి, అటు తరువాత ఒక్కొక్క కుందెలో 3 ఒత్తుల చొప్పున పెట్టుకోవాలి. పసుపు విఘ్నేశుని పూజకు పసుపు ముద్దతో గణపతిని చేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై తమలపాకు ఉంచి అందులో ఈ పసుపు గణపతిని ఉంచి పూజ చేయాలి. అలాగే గంధం కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ చేసుకుని పూజ మొదలుపెట్టండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పాల పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మిశ్రమమే పంచామృతం. ఈ పంచామృతాన్ని ఒక్కొక్కటి 2 లేదా 3 చెంచాల చొప్పున అన్ని పదార్థాలు కూడా కలుపుకుని సిద్ధంగా ఉంచుకుంటే పంచామృత స్నానం సమర్పయామి అన్నప్పుడు అక్కడ మనం ఉపచారాల్లో చేయవచ్చు అన్నమాట. ఉపచారాలు చేస్తున్నప్పుడు ఏ వస్తువైనా లోటుంటే ఆ వస్తువుకు బదులుగా అక్షతలు వేయవచ్చు. ఈ విషయం గమనించి చక్కగా శ్రద్ధతో శ్రీకృష్ణాష్టమి పూజని నిర్వహించుకొని స్వామి కృపకు పాత్రులు కండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఎడమ చేతితో ఉద్ధరణ లేదా చెంచా తీసుకుని కొన్ని నీళ్లు దానిలో పట్టుకుని కుడి చేతి బటన్ వేలుతోటి ఆ నీళ్ళని నెత్తి మీద 3 సార్లు జల్లుకోవాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి.
ఓం పుండరీకాక్ష ఒకసారి చల్లుకోండి నీళ్ళు. పుండరీకాక్ష రెండోసారి నీళ్ళు చల్లుకోండి. పుండరీకాక్షాయ నమః మూడోసారి చల్లుకోండి. దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య, దీపం వెలిగించారు కదా, వెలిగించిన దీపానికి 2 దీపాలకి కూడా 3 పక్కల కుంకుమ బొట్లు పెట్టండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు నమస్కారం చేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకుంటూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ సచీపురందరాభ్యాం నమః, శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రార్థన నమస్కారం చేసుకుంటూ ఉండండి. సుముఖైశ్చ గదంతైశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆచమనీయం ఎలా చేయాలి? ఆచమనీయం చేయడం అంటే ఎడం చేతితో ఉద్ధరిణి లేదా చెంచా తీసుకుని దానిలో అక్కడ మీరు పెట్టుకునే నీళ్ళలోంచి కొంచెం నీళ్ళు తీసుకుని కుడి చేతిలో వేసుకుని నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క చెంచా చొప్పున ఉదకం లోపలికి తీసుకోవాలి. అలా 3 నామాలు వస్తాయి. మొదలు పెడదామా? కేశవాయ నమః నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. నారాయణాయ నమః నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. మాధవాయ నమః నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. చేయగడుక్కుని పక్కన పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు కొన్ని తీసుకుని ఎడం చేతి పక్క నుండి వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్య బొటన వేరు మధ్య వేరు ఉంగర వేరుతో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సువరోం. ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఓం మమ ఉపాత్త ధృతక్షే ద్వారా
శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే భాగ్యనగరక్షేత్రే. మీరు ఉంటున్న ప్రాంతాన్ని బట్టి సంకల్పంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మేము చెబుతున్నది హైదరాబాదును దృష్టిలో ఉంచుకొని చెప్పాము. ఒకవేళ మీకు మీ ప్రాంత వివరం కూడా పూర్తిగా తెలియకపోతే మీరు ఉంటున్న ఊరు ఏ నదులకు దగ్గరలో ఉందో ఆ నదుల పేర్లు చెప్పి మీ ఊరు పేరు చెప్పండి, సరిపోతుంది. సొంతిల్లు వాళ్ళైతే శోభన గృహే స్వగృహే అని చెప్పుకోండి. అదే అద్దెకుండేవాళ్ళు అయితే శోభన గృహే వసతి గృహే అని చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. నడుస్తున్న తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం తిథౌ వాసరః. ఈ వారం చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమతి మీ పేరు చెప్పుకోండి. తరువాత మీ గోత్రం చెప్పుకోండి. గోత్రవతి అనుకోండి. తర్వాత శ్రీమత్యాహ. మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పుకోండి. మళ్ళీ మీ గోత్రం చెప్పండి. గోత్రవత్యాహ అనుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సకల విద్యాప్రాప్త్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావ్యాప్త్య సిద్ధ్యర్థం శ్రీకృష్ణ పరమాత్మా దేవతాముద్దిశ్య శ్రీకృష్ణ పరమాత్మా దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు వదిలిపెట్టండి. కుడి చేతిలో కొన్ని అక్షతలు వేసుకుని ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఈ కరిష్య అన్న తర్వాత వాటిని మీ దగ్గర పెట్టుకున్న పళ్ళెంలో వదిలిపెట్టండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశ పూజ. దేవుడి పూజకి వాడవలసిన నీళ్ల కోసం ఒక ప్రత్యేక కలశంలో నీళ్లు పట్టుకుంచుకున్నాం కదా, ఆ కలశానికి 3 పక్కల గంధంతో బొట్లు పెట్టండి. దానిపైన కుంకుమ బొట్లు పెట్టండి. కొంచెం అక్షతలు, గంధం, ఒక పువ్వు ఆ కలశంలో వేసించుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సీతాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో పుష్పం పట్టుకుని కలశంలో నీడలో శ్రీకారం రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ గణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః. కలశోదకేన దేవం. దేవుడి మీద నీళ్ళు చల్లని పుష్పంతో ఆ కలశంలో నీళ్ళు తీసుకుని ఆత్మానం మేమే కొన్ని నీళ్ళు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అక్కడ మీరు పెట్టుకున్న పూలు, ఇతర పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా కలశంలో నీళ్ళు తీసుకుని నీళ్లు చల్లండి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దాని మీద తమలపాకు నుంచి దానిపైన పసుపు ముద్దతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఉంచారు కదా, దానికి ఇప్పుడు మనం పూజ చేస్తాం. ఆ పసుపు విఘ్నేశ్వరుడికి 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టండి. ఒక పుష్పం, కొన్ని అక్షతలు కుడి చేతులు పట్టుకుని
నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అని అక్షతలు పుష్పం పసుపు గణపతి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఒక పుష్పం పసుపు గణపతి దగ్గర ఉంచండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. కొన్ని అక్షతలు పసుపు గణపతి దగ్గర వేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్ళు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్ళు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్ళు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసి స్వామికి చూపించి అక్కడ ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసుకుని పసుపు గణపతి చూపించి పళ్ళెంలో వేసేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మాల్ని రెండింటిని తీసి పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. మీరు పత్తితో చేసి ఉంచుకున్న యజ్ఞోపవేతాల్లోంచి ఒక యజ్ఞోపవేతాన్ని తీసి పసుపు గణపతికి పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. పుష్పంతో కొంచెం గంధం తీసుకుని పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పాన్ని పసుపు గణపతి మీద పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి పసుపు గణపతికి చూపించి అక్కడ అగరవత్తుల స్టాండ్లో పెట్టేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాలని ఒకసారి అరచేతితోటి పసుపు గణపతికి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొద్దిగా నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. అక్కడ మీరు సిద్ధంగా ఉంచుకున్న బెల్లం ముక్కని పసుపు గణపతి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం ఉడఖండం నివేదయామి. మీరు దేవుడి పూజ కోసం పెట్టుకున్న కలశలో నీళ్ళని ఆ బెల్లం ముక్క మీద చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉద్ధరణితో కొంచెం నీళ్ళు తీసుకోండి. సత్యం త్వత్తేన పరిషించామి. ఆ బెల్లం ముక్క చుట్టూరా కుడి చేతి వైపుగా చెప్పి ఆ నీళ్ళని పళ్ళెంలో వేసేయండి. ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. అమృతమస్తు ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేయండి. మళ్ళీ రెండోసారి ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. అమృతోపస్తరణమసి అని మళ్ళీ ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేయండి. మనం నివేదన చేయబోయే బెల్లం ముక్కని స్వామికి ఆరగింపు చేస్తున్నట్లుగా 5 సార్లు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ.
ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీటి తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. మీరు సిద్ధంగా ఉంచుకున్న తాంబూలం తీసుకోండి. పూగీ ఫలైశ్చకర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీటి తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెంలో వేసేసేయండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఆరతి కర్పూరం వెలిగించి పసుపు గణపతి చూపించండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం ఉద్ధరణితో నీటి తీసుకుని ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. హారతిని కళ్ళకు అద్దుకోండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పముకు నక్షత్రం తీసుకుని పసుపు గణపతి దగ్గర సమర్పణ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని స్వామికి నమస్కారం చేయండి. నేను మీకు ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం మీరు కూడా చెబుతూ నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు కొన్ని నక్షత్రాలు కుడి చేతిలో వేసుకోండి. దానిలో కొద్దిగా నీళ్లు పోయండి. అది అలా పట్టుకోండి. నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పండి. అనేన మయాకృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అంటూ మీ చేతిలో పట్టుకున్న అక్షతలు నీళ్లు కలిపి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పసుపు గణపతికి పూజ చేసిన పుష్పాన్ని అక్షతలను తీసుకుని శిరస్సుపై ధరించండి. కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థం పునరాగమనాయ చ అంటూ అక్కడ మీరు పసుపు గణపతిని ఉంచిన పళ్ళాన్ని తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ కొంచెం జరపండి. హరి ఓం. మనం పసుపు గణపతికి పూజ చేసుకుని శ్రీకృష్ణ జయంతి సందర్భంగా మనం చేయబోయే శ్రీకృష్ణ పరమాత్మ పూజ నిర్విఘ్నంగా జరిపించమని ప్రార్థించుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పూజ చేసుకుందాం. ఇప్పుడు మనం పూజ మొదలు పెడదాం. శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేయండి. ఉద్ధరిణి లేదా చెంచాతో నీళ్లు తీసుకుని ఎడం చేతిలో పట్టుకునండి. ఆ నీళ్లను మీరు పూజకు సిద్ధంగా ఉంచుకున్న కృష్ణ ప్రతిమ లేదా కృష్ణుని ఫోటోపై 3 సార్లు చల్లాలి. నేను చెప్పినట్టుగా అంటూ 3 సార్లు చల్లండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్థిరో భవతు ఒకసారి నీళ్ళు చల్లండి. సుప్రసన్నో భవతు రెండోసారి నీళ్ళు చల్లండి. వరదో భవతు మూడోసారి నీళ్ళు చల్లండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుని ధ్యానిస్తాం. చేతిలోకి ఒక పువ్వు లేదా కొన్ని నక్షత్రాలు తీసుకోండి. శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ నేను చెప్పినట్లు ఈ శ్లోకాన్ని మీరు కూడా అనండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఆ చేతిలో పట్టుకున్న అక్షతలు పుష్పం కూడా కృష్ణ పరమాత్మ దగ్గర వేయండి. శ్రీకృష్ణాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీకృష్ణుని ఆవాహన చేస్తున్నాం. ఆవాహయామి దేవేశ శ్రీపతిం శ్రీధరం హరిం శ్రీవత్సవక్షసంలోలం నీలోత్పలదళం శివం. శ్రీకృష్ణాయ నమః ఆవాహయామి. కొన్ని అక్షతలు తీసుకుని కృష్ణ పరమాత్మ ముందర వేసేసేయండి. అక్షతలు మళ్ళీ చేత్తో పట్టుకోండి. దామోదర నమస్తేస్తు నారాయణ నమోస్తుతే రత్నసింహాసనం చారు గృహ్యతాం కరుణాకర. నమస్కారం చేసి చేతిలో పట్టుకున్న అక్షతల్ని కృష్ణుని ముందర వేసేయండి. కుడి చేత్తో ఉద్ధరిణి తీసుకుని పూజ కోసం పెట్టుకున్న కలశంలోంచి కొన్ని నీడి తీసి పట్టుకుని ఉండండి. పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ వల్లభ పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమోస్తుతే. శ్రీకృష్ణాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఆ పట్టుకున్న నీళ్లు కృష్ణ పరమాత్మకు ఒకసారి చూపించి మీ దగ్గర పెట్టుకున్న పళ్ళెంలో వేసేసేయండి. మళ్ళీ ఇందాకట్లాగే నీళ్లు కుడి చేతితో తీసుకుని పట్టుకోండి. పరిపూర్ణ పరానంద నమో రామాయ వేధసే గృహాణార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణో జనార్దన. శ్రీకృష్ణాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆ నీళ్ళు ఒకసారి మళ్ళీ కృష్ణ పరమాత్మకు చూపించి పళ్ళెంలో వేసేసుకోండి. మళ్ళీ ఇందాకట్లాగే ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసుకోండి. కుడి చేతిలో పట్టుకుని ఉండండి. నానా నదీ సమానీతం సువర్ణ కలశస్థితం గృహాణాచమనార్థాయ విమలం జలమచ్యుత. శ్రీకృష్ణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కృష్ణ పరమాత్మగా నీళ్లు ఒకసారి చూపించి మీ పళ్ళెంలో వేసేసుకోండి. ఇప్పుడు పంచామృత స్నానం స్వామికి. మనం ఇందాకనే ఈ పంచామృతాలను సిద్ధంగా ఉంచుకున్నాం కదా, దానిలో ఒక పుష్పం వేయండి. వేసి ఆ పుష్పంతో ఈ పంచామృతాలను తీసి శ్రీకృష్ణుని మీద చల్లుతూ ఉండండి. పంచామృతం గృహాణేశ పయోదధిఘృతం మధు శర్యారామపి గోవింద శకటాసురభంజన. శ్రీకృష్ణాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. పూజ కోసం ఉంచుకున్న కలశలోంచి ఉద్ధరణితో నీడు తీసి కుడి చేతిలో పట్టుకోండి. శుద్ధోదక స్నానం గంగా గోదావరి కృష్ణ యమునాభ్యః సమాహృతం సలిలం విమలం శుద్ధం స్నానార్థం ప్రతిగృహ్యతాం. శ్రీకృష్ణాయ నమః ధోతక స్నానం సమర్పయామి. మీరు పట్టుకున్నటువంటి ఆ ఉద్ధరణితో పట్టుకున్న నీళ్ళని ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేయండి. మీరు పత్తితో చేసి పెట్టుకున్నటువంటి వస్త్రయుగ్మాలలోంచి 2 తీసుకోండి. పట్టుకుని నమస్కారం చేయండి. పీతాంబరమిదం దేవం గృహాణ సుమనోహరం దేహి మే సఫలాన్ అర్థాన్ దేవకీ ప్రియనందన. శ్రీకృష్ణాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ 2 వస్త్రాలని కూడా స్వామికి సమర్పణ చేయండి. యజ్ఞోపవీతం, మీరు పత్తితో చేసుకున్న యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే పవిత్రం పాహి మాం దేవ నమస్తే పురుషోత్తమం. శ్రీకృష్ణాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మీరు చేతిలో పట్టుకున్న ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పణ చేయండి. అక్కడ మీరు సిద్ధంగా ఉంచుకున్న గంధాన్ని ఒక పుష్పంతో తీసి పట్టుకుని ఉండండి. గంధం కుంకుమకస్తూరి ఘనసార సమన్వితం గృహాణత్వం మహాబాహో కుబ్జానుగ్రహకారిణే. శ్రీకృష్ణాయ నమః చందనం సమర్పయామి. ఆ గంధం పుష్పంతో సహా స్వామి దగ్గర సమర్పణ చేయండి. ఇప్పుడు కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
ముక్తాఫలసమప్రభాన్ వాసుదేవ గృహాణత్వం నమస్తే భక్తవత్సల. శ్రీకృష్ణాయ నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు స్వామివారికి సమర్పణ చేయండి. కొన్ని అక్షతలు తీసుకుని చేతిలో పట్టుకుని నమస్కారం చేయండి. ఆదనూపురకేయూర కింకిణీం దామపూర్వకం గృహాణాభరణం సర్వం శరణాగతవత్సల. శ్రీకృష్ణాయ నమః. ఆభరణాన్ని సమర్పయామి. మీరు చేతిలో పట్టుకున్న అక్షతలు స్వామికి వేసేసేయండి. కొన్ని పుష్పాలు చేతిలోకి తీసుకోండి, నమస్కారం చేస్తూనండి. జాజీ చంపక పున్నాగ కేతకీ మల్లికాదిభిః కుసుమై పూజయామి త్వాం సుధామ పరిపూజిత. శ్రీకృష్ణాయ నమః. పుష్పాణి సమర్పయామి. మీరు చేతిలో పట్టుకున్న పుష్పాలు స్వామి దగ్గర వేసేసేయండి. అథాంగ పూజ. నేను పూజయామి అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేయండి. శ్రీ అనఘాయ నమః. పాదౌ పూజయామి. శ్రీ గోపాలాయ నమః. గుల్భౌ పూజయామి. శ్రీ జన్మరహితాయ నమః. జానుని పూజయామి. శ్రీ పూతనావైరిణే నమః. జంఘే పూజయామి. శ్రీ శకటాసురభంజనాయ నమః. కటిం పూజయామి. శ్రీ నవనీత ప్రియాయ నమః. నాభిం పూజయామి. శ్రీ తాళతాళభేత్రే నమః. ఉదరం పూజయామి. శ్రీవనమాలినే నమః. వక్షం పూజయామి. శ్రీ చతుర్భుజాయ నమః. హస్తాన్ పూజయామి. శ్రీ కంసారయే నమః. కంఠం పూజయామి. శ్రీ మథురానాథాయ నమః. ముఖం పూజయామి. శ్రీ సంపత్ప్రదాయ నమః. కపోలౌ పూజయామి. శ్రీ కంజలోచనాయ నమః. కర్ణౌ పూజయామి. శ్రీ లలితాకృతయే నమః. లలాటం పూజయామి. శ్రీ సుఖ సంస్థితాయ నమః. శిరఃపూజయామి. శ్రీ జ్ఞానాత్మనే నమః. అలకాన్ పూజయామి. శ్రీ సర్వేశ్వరాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు మనం శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళితో శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేస్తాం. నేను చెప్తున్న ప్రతి నామానికి చివరి నమః అని ఉంటుంది. నమః అని నేను అనగానే మీరు శ్రీకృష్ణాయ నమః అంటూ ఒక పుష్పం స్వామి దగ్గర వేస్తూనండి. ఇవి 108 నామాలు ఉంటాయి. నేను చెప్పడం మొదలు పెడతాను, మీరు వింటూ ప్రతి నామానికి శ్రీకృష్ణాయ నమః అంటూ మీరు వేస్తుండండి. శ్రీకృష్ణాయ నమః. శ్రీ కమలానాథాయ నమః. శ్రీ వాసుదేవాయ నమః. శ్రీ సనాతనాయ నమః. శ్రీ వసుదేవాత్మజాయ నమః. శ్రీ పుణ్యాయ నమః. శ్రీ లీలామానుష విగ్రహాయ నమః. శ్రీ శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. శ్రీ యశోదావత్సలాయ నమః. శ్రీహరయే నమః. శ్రీ చతుర్భుజాత్తచక్రాసిగదాయ నమః. శ్రీ శంఖాధ్యాయుధాయ నమః. శ్రీ దేవకీనందనాయ నమః. శ్రీ శ్రీశాయ నమః. శ్రీ నందగోపప్రియాత్మజాయ నమః. శ్రీ యమునావేగసంహారిణే నమః. శ్రీ బలభద్రప్రియానుజాయ నమః. శ్రీ పూతనాజీవితహరాయ నమః. శ్రీ శకటాసురభంజనాయ నమః. శ్రీ నందవ్రజజనానందినే నమః. శ్రీ సచ్చిదానందవిగ్రహాయ నమః. శ్రీ నవనీతవిలిప్తాంగాయ నమః. శ్రీ నవనీతనటాయ నమః. శ్రీ అనఘాయ నమః. శ్రీ నవనీతనవాహారాయ నమః. శ్రీ ముచకుందప్రసాదకాయ నమః. శ్రీ షోడశస్త్రీ సహస్రేశాయ నమః. శ్రీ త్రిభంగినే నమః. శ్రీ మధురాకృతయే నమః. శ్రీ సుఖవాగామృతబ్ధీందవే నమః. శ్రీ గోవిందాయ నమః. శ్రీ యోగినాంపతయే నమః. శ్రీ వత్సవాటచరాయ నమః. శ్రీ అనంతాయ నమః. శ్రీ ధేనుకాసురభంజనాయ నమః. శ్రీ తృణీకృతతృణావర్తాయ నమః. శ్రీ యమళార్జునభంజనాయ నమః. శ్రీ ఉత్తాలతాళభేత్రే నమః. శ్రీ
తమాలశ్యామలాకృతయే నమః. శ్రీ గోపగోపీశ్వరాయ నమః. శ్రీ యోగినే నమః. శ్రీ కోటిసూర్యసమప్రభాయ నమః. శ్రీ ఇలాపతయే నమః. శ్రీ పరంజ్యోతిషే నమః. శ్రీ యాదవేంద్రాయ నమః. శ్రీ యదూద్వహాయ నమః. శ్రీ వనమాలినే నమః. శ్రీ పీతవాససే నమః. శ్రీ పారిజాతాపహారకాయ నమః. శ్రీ గోవర్ధనాచలోద్ధత్రే నమః. శ్రీ గోపాలాయ నమః. శ్రీ సర్వపాలకాయ నమః. శ్రీ అజాయ నమః. శ్రీ నిరంజనాయ నమః. శ్రీ కామజనకాయ నమః. శ్రీ కంజలోచనాయ నమః. శ్రీ మధుఘ్నే నమః. శ్రీ మధురానాథాయ నమః. శ్రీ ద్వారకానాయకాయ నమః. శ్రీ బలినే నమః. శ్రీ బృందావనాంతసంచారిణే నమః. శ్రీ తులసీదామభూషణాయ నమః. శ్రీ శమంతకమణేర్హర్త్రే నమః. శ్రీ నరనారాయణాత్మకాయ నమః. శ్రీ కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. శ్రీ మాయినే నమః. శ్రీ పరమపురుషాయ నమః. శ్రీ ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః. శ్రీ సంసారవైరిణే నమః. శ్రీ కంసారయే నమః. శ్రీ మురారయే నమః. శ్రీ నరకాంతకాయ నమః. శ్రీ అనాదిబ్రహ్మచారిణే నమః. శ్రీకృష్ణవ్యసనకర్షకాయ నమః. శ్రీ శిశుపాలశిరశ్చేత్రే నమః. శ్రీ దుర్యోధనకులాంతకాయ నమః. శ్రీ విదురాక్రూరవరదాయ నమః. శ్రీ విశ్వరూపప్రదర్శకాయ నమః. శ్రీ సత్యవాచే నమః. శ్రీ సత్యసంకల్పాయ నమః. శ్రీ సత్యభామారతాయ నమః. శ్రీ జయినే నమః. శ్రీ సుభద్రాపూర్వజాయ నమః. శ్రీ విష్ణవే నమః. శ్రీ భీష్మముక్తిప్రదాయకాయ నమః. శ్రీ జగద్గురవే నమః. శ్రీ జగన్నాథాయ నమః. శ్రీ వేణునాదవిశారదాయ నమః. శ్రీ వృషభాసురవిధ్వంసినే నమః. శ్రీ బాణాసురకరాంతకాయ నమః. శ్రీ యుధిష్ఠిరప్రతిష్ఠాత్రే నమః. శ్రీ బర్హిబర్హావతంసకాయ నమః. శ్రీ పార్థశారథయే నమః. శ్రీ అవ్యక్తాయ నమః. శ్రీ గీతామృతమహోదధయే నమః. శ్రీ కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః. శ్రీ దామోదరాయ నమః. శ్రీ యజ్ఞభోక్త్రే నమః. శ్రీ దానవేంద్రవినాశకాయ నమః. శ్రీ నారాయణాయ నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీ పన్నగాశనవాహనాయ నమః. శ్రీ జలక్రీడాసమాయుక్తగోపీవస్త్రాపహారకాయ నమః. శ్రీ పుణ్యశ్లోకాయ నమః. శ్రీ తీర్థపాదాయ నమః. శ్రీ వేదవేద్యాయ నమః. శ్రీ దయానిధయే నమః. శ్రీ సర్వతీర్థాత్మకాయ నమః. శ్రీకృష్ణాయ నమః. నానావిధ పుష్పాక్షతాని సమర్పయామి. ధూపం గృహాణ వరద దశాంగేన సువాసితం గరుడధ్వజ గోవింద గోవర్ధనధరావ్యయ. శ్రీకృష్ణాయ నమః. ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తులు తీసి వెలిగించి వాటి నుంచి వచ్చే పొగని ఒకసారి శ్రీకృష్ణునికి చూపించి వాటిని అక్కడ ఉన్నటువంటి అగరవత్తుల స్టాండ్లో పెట్టేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం పహినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీకృష్ణాయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాలని అరచేతితో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి కొని తీసుకుని అక్కడున్న పళ్ళెంలో వదిలిపెట్టండి. నైవేద్యం కలసంలో ఉన్న పుష్పంతో నీళ్లు కొని తీసి
మీరు అక్కడ సిద్ధంగా ఉంచుకున్న నైవేద్యాలన్నిటి మీద చల్లండి. నమస్కారం చేయండి. ఇదం దివ్యాన్నమృతం రసై షడ్భిన్ సమన్వితం లేహ్యం పేయంచ నైవేద్యం మాధవ ప్రతిగృహ్యతాం పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితాని ద్రవ్యాణి పవిత్రం కురు మే సదా. శ్రీకృష్ణాయ నమః. నైవేద్యం సమర్పయామి. నేను నమః అని చెప్పినప్పుడల్లా ఆ నైవేద్యాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు చూపించండి. ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. అమృతాపిథానమసి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. ఉత్తరాపోషణం సమర్పయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. హస్తౌ ప్రక్షాళయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. పాదౌ ప్రక్షాళయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కలసలో నీటి తీసుకుని కృష్ణ పరమాత్మకు చూపించి అక్కడున్న పళ్ళెంలో వేసేయండి. పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీకృష్ణాయ నమః. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు ఒక వక్క వేసి మీరు సిద్ధంగా ఉంచుకున్న తాంబూలం శ్రీకృష్ణునికి సమర్పణం చేయండి. ఆరతికర్పూరం వెలిగించండి. మంగళం శ్రీకురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం భగవన్ విష్ణు మంగళం వృషభధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. శ్రీకృష్ణాయ నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. మంగళ నీరాజనాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు చూపించి తర్వాత మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. మంత్రపుష్పం 2 పుష్పాలు చేతిలో పట్టుకుని నమస్కారం చేయండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. శ్రీకృష్ణాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాలని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీకృష్ణాయ నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆ పుష్పాలని కృష్ణ పరమాత్మ దగ్గర వేసేయండి. ఇప్పుడు మళ్ళీ 2 పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి. శ్రీకృష్ణాయ నమః. ఛత్రం ఆచ్ఛాదయామి. శ్రీకృష్ణాయ నమః. చామరం వీచయామి. శ్రీకృష్ణాయ నమః. నృత్యం దర్శయామి. శ్రీకృష్ణాయ నమః. గీతాం శ్రావయామి. శ్రీకృష్ణాయ నమః. అశ్వానారోహయామి. శ్రీకృష్ణాయ నమః. గజానారోహయామి. శ్రీకృష్ణాయ నమః. ఆందోళికాం ఆరోహయామి. శ్రీకృష్ణాయ నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. ఆ పుష్పాలని కృష్ణ పరమాత్మ దగ్గర వేసేయండి. సర్వాభావే అక్షతాన్ సమర్పయామి.
కొన్ని అక్షతలు తీసుకుని అవి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ముందర వేసేయండి. ఇప్పుడు మళ్ళీ 2 పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోహమితి మాం బుద్ధ్వా క్షమస్వ పురుషోత్తమ. నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ దగ్గర ఆ పుష్పాలు ఉంచండి. మళ్ళీ 2 పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి. దేవనాథ కురుస్వామిన్ దేశికస్య ఆత్మనాహితం త్రాహి త్రాహి కృపా సింధో పూజా పూర్ణ ఫలం కురు యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం న మయా కృతం త్వయా కృతం తు ఫలభుక్ త్వమేవ పురుషోత్తమ. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీకృష్ణ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ పుష్పాలు అక్కడ స్వామి దగ్గర వేసేసి నమస్కారం చేయండి. అక్కడున్న కొబ్బరి నీళ్లు పంచామృతాలు 2 కలిపి దాన్ని అందరూ తీర్థంగా స్వీకరించండి. తీర్థం తీసుకునే మంత్రం చెప్తాను. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. ఇప్పుడు ఉద్వాసన మంత్రం. శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ నేను చెప్తాను, మీరు కూడా అనండి. గచ్చ గచ్చ పరం స్థానం స్వస్థానం పరమేశ్వర యత్ర బ్రహ్మోదయో దేవా న విదుః పరమం పదం. నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణాష్టమ పూజా విధానం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.